రియాక్ట్ అవుతురా. నువ్వు రియాక్ట్ అయితే వాడిని నిన్ను ఆశ్రయించలేడు, ఆ వ్యక్తి నిన్ను ఆశ్రయించలేదు. మొయ్యి ఎంతవరకు మొయ్యగలవు అంతవరకు మొయ్యి. నువ్వు మోస్తే వెళ్ళిపోతారు. నువ్వు కూడా రియాక్ట్ అయితే రేపు కష్టకాలంలో నీ దగ్గరికి కూడా రారు. మరణమే గత అవుతురా. పోనీలే అనుకో. మా అమ్మ నన్నంటే నేను ఊర్చుకోలేదా, నా బిడ్డలు నన్నంటే నేను ఊర్చుకోలేదా, అట్లాగే పోనీలే వాడికి తెలియక ఆ తల్లికి తెలియక అందలే అని అనుకోరా. ఈ ఒక్కదాన్ని ఊర్చుకోవడాన్ని బట్టయినా ఆ బిడ్డ బ్రతుకుతురా. రేపు నాకెవ్వరు దిక్కులేరని చావకుండా ఎలీషా దగ్గరికి ఏ విధంగా ఆ విధవరాలు ఇల్లి ఉన్న బాధను చెప్పుకుందో అలాగే ఏదో ఒక రోజు నువ్వే దిక్కు అవుతారా. కాస్త అంత ఊర్చుకోరా బిడ్డ. దేవునికి స్తోత్రం కలుగును గాక. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం నుండి. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. దేవునికి మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మన లోపలికి వచ్చి ఎవరిని మన లోపల కడతాడు, ఎవరిని మన లోపల పెడతాడు, ఎవరి వ్యక్తిత్వాన్ని మన లోపల ఆయన కట్టడం ప్రారంభిస్తాడు అనే విషయాన్ని మనం విన్నాం. మనల్ని తీసుకెళ్ళి ఏ అచ్చులోకి పోస్తాడని విన్నాం? యేసు అనే అచ్చులోనికి తీసుకెళ్ళి పోస్తాడు. మన లోపల ఎవరిని కడతాడు ఆయన? యేసుని. యేసు స్వభావ సౌందర్యం అనండి ఒకసారి. యేసయ్య స్వభావ సౌందర్యం మన లోపలికి వస్తుంది. అది పరిశుద్ధాత్మ దేవుడు మన లోపల చేసే కార్యం. ఇప్పుడు ఆ స్వభావ సౌందర్యాన్నే ఇక్కడ ఆత్మ ఫలమేదనగా అని మనం చదువుకుంటున్నాం అన్నమాట. ఆయన మనలో గనక యేసయ్య స్వభావాన్ని కడితే మన లోపల కనిపించేవి ఏంటివి అనంటే ఇక్కడ మనకు కనబడుతుంది నెంబర్ 1 ప్రేమంట. మన దేవుడు ప్రేమాస్వరూపి అనండి ఒకసారి. అది అంటే ఆయన మొదట ఏం కడతాడయ్యా అంటే ఆయన ప్రేమను మన లోపల కడతాడు. ఎవరు? యేసయ్య, పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం. అంతకుముందు ప్రేమకు వ్యతిరేకం ఏంటిది నాన్న? ప్రేమకు వ్యతిరేకం ఈర్ష్య, ద్వేషం, ఇంకా ఏదో ఒకటి అనుకోండి. ప్రేమకు వ్యతిరేకం. ఇప్పుడు ఆయన మన లోపల ఏం కట్టడం ప్రారంభించాడు? ప్రేమను కట్టడం ప్రారంభించాడు. ప్రేమ అనేది ఇప్పుడు మన లోపల కట్టే కార్యక్రమంలో ఏంటి అకుల్లా గారు? ఏం చెప్పాను ఇప్పుడు? గట్టిగా. ప్రేమ అనేది మన లోపల కట్టే కార్యక్రమంలో మీకు అర్థమయ్యేలాగా చెప్పాలని, మీరు ఇల్లు కట్టడానికి మొదటగా ఏం చేస్తారు? స్లాబ్ వేస్తారు. ఏమండే ఏమేస్తారు? ఇల్లు కట్టే కార్యక్రమంలో మొట్టమొదటిగా ఏం చేస్తారా? నేనేమన్నా కట్టానేంటన్నా నన్ను అడుగుతాను. ముందు చేసేది ఏంటిది? సరేనా? పునాది తీసే కార్యక్రమంలో అంతకుముందున్న పునాదులు కొన్ని కనపడతాయి. అవునా కదా? అంతకు ముందున్నాయి కొన్ని లోపల కట్టేసి ఉంటాయి. గడ్డపూలకి వేసినప్పుడు తగలవు, మనకి టంగుమని తగిలితే తగలవా? మరి ఏం చేస్తారా? వాటిని తీసేస్తారా? తప్పదా? ఉంచేం కట్టరా? కట్టేయచ్చు వాటి మీద. ఏమండే ఎస్ఆర్ఎం గారు, వాటి మీద కట్టేస్తారా? మీరు మంచోళ్ళు కాదైతే. వాటి మీద మనమే కట్టాం కదా, ఆయన ఎట్ట కడతాడు?
అర్థమవుతుందా? ఇప్పుడు ఆయన మన లోపల కట్టడానికి ప్రారంభిస్తున్నాడు. ఏం ప్రారంభిస్తున్నాడు? ప్రేమ అనే దాన్ని కట్టడానికి ప్రారంభిస్తున్నాడు. ప్రేమ అనే కట్టడానికి ప్రారంభిస్తూ ఆయన పునాది తీస్తూ ఉండగా ద్వేషం అనే పునాది ఒకటి కనపడుతుంది లోపల, కోపం అనే పునాది ఒకటి కనపడుతుంది లోపల, క్రోధం అనే పునాది ఒకటి కనపడుతుంది లోపల. కనపడేసరికి వాటి మీద కట్టేయడు ఆయన. ఇప్పుడు ఏం చేస్తాడు? ఆ ద్వేషాన్ని, ఆ కోపాన్ని, ఆ క్రోధాన్ని, ఆ ఈర్ష్యను, ఆ పగను, దాని అంతటిని ఏం చేస్తాడు ఆయన? తీసి అవతల పడేస్తాడు. ఎందుకు? ప్రేమను కట్టాలిగా లోపల. దేవునికి స్తోత్రం. ఏం చెప్పనయ్య గారు, మొదటి స్టెప్దే ఎప్పుడు తిడతా ఉంటుంది నన్ను. చెప్పలేదు అనుకుంటున్నారు నాతో? అంటే మీరు కాదులే, కొంతమంది బిడ్డలో. దేవునికి స్తోత్రం. ఎవరు చెప్పారో అక్కడ చెప్పను మామూలుగా, నేను నా సాంప్రదాయం ఇది, మీరు గుర్తుపెట్టుకోండి, ఓకేనా? మొదటిదండి, నా ప్రాణాన్ని పీక్కు తిని ఒక్క పెట్టాను కాదండి, అసలు అన్నానికి ఇంటికి వెళ్ళాలన్నా నాకు నిద్ర మనసు రావట్లేదు. కడుపుతో ఆకలితో అయినా కడుపు మార్చుకున్నాను నేను, అట్లా ఉండిపోవాలని. నేను వెళ్ళాలని లేదు. ఎందుకు? ఏమైంది? తిడద్దండి చీటికి మాటికి. మీకు ఒక మంచి సూత్రం చెప్పనా? ఒకటే సూత్రం, అయ్యా మా ఆవిడని మీ ఆత్మతో నింపయ్యా అని పారించి. ఎందుకు? ఆయన కట్టే క్రమంలో ప్రేమను కట్టడానికి వచ్చినప్పుడు ఇప్పుడు ఏం తీసేస్తాడు చెప్పండి సార్? కోపాన్ని తీసేస్తాడు. నీ మీద ఎగిరి పడుతుంది జనక జనారే హై హై హై, ఇవన్నీ ఏమవుద్ది? నేను తక్కువ తిన్నానా? స్త్రీ సమాజానికి ఎక్కువ సపోర్ట్ ఇక్కడ. గవర్నమెంట్ కూడా మొత్తం మాకే ఉంది, ఖబర్దార్ చూసుకున్నారా? ఇంట్లో అయినా నేనే, రోడ్డు ఎక్కినా నేనే, రా. ఇలా ఉంది కదా, నువ్వు చెల్లట్లేదు కదా. ఒక్కటే సోదరా సోదరి, ఇదే మీరు అటు అనుకోండి. చీటికి మాటికి తిడతాడండి, అయిందానికి కాదని. కాస్త ఉప్పు ఎక్కువైనా తిడతాడు, తక్కువైనా తిడతాడండి. మామూలు తిట్లు కాదండి బాబోయ్. నా దగ్గర స్టార్ట్ చేసి మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఆవిడేం చేసిందండి పాపం శుభం తెలియని ఆవిడని తిడతాం దేనికి? ఇప్పుడు నన్ను ఏదో అని అన్నాడు. నన్ను అంటే నాకు కోపం రాదు, ఆమెను అంతే మాత్రం వచ్చేదాన్ని, పప్పుకు తీర్చుని వచ్చేదా నేను. నన్నంటే సరే భర్త కదా కానీ కోపంలో ఉన్నాడు అనుకుంటా. ఆమెనంటే కబడతారు వదలను నేను. ఏదైతే ఏదైందని చెప్పి మొన్న పప్పుకు తెచ్చి చేశానండి ఒకటి తల మీద. మళ్ళీ నేనే తీసుకెళ్ళి కుట్లేపించా. ఈ జింజికానాలు కదా కుటుంబంలో. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? చాలామంది ఏమనుకుంటున్నారు చెప్పనా? శబరబా 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 అన్నంత మాత్రాన్ని ఇక వాళ్ళు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, వచ్చేసి ఉన్నాడు, నిలవ ఉన్నాడు అనుకుంటున్నారు. కాదు. భాషల వరం గురించి మనం మాట్లాడుకున్నాం రాత్రి. భాషలు వరం అనేది వరం, గుణం కాదు. సమజగయ్యే, అర్థమైందా? భాషలు అనేది ఏంటిదన్నానా? వరం, అది గిఫ్ట్, గుణం కాదు. ఇప్పుడు మనం దేవుడు మన లోపల కట్టేది ఏంటిది? గుణం. మొదట ఆయన గుణాన్ని కడతాడు. గుణం కట్టడానికి వచ్చి, ప్రేమ అనే దాన్ని కట్టడానికి వచ్చి, ఆయన కట్టడం ప్రారంభించేటప్పుడు ఆ కింద కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కట్టాడు ఆయన. వాటన్నిటిని ఎల్లేసి అప్పుడు ఇదివరకు ఉన్న కోపం, ఈర్ష్య, ఏమండి, పగ, ప్రేమకు వ్యతిరేకంగా ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆయన తొలగించేస్తాడు. తొలగించేసినప్పుడు జాగ్రత్తగా వినండి. నిజంగా చెప్పనా, మిమ్మల్ని చూసి మీరు నవ్వుకుంటారు. ఇదే మీకు జరుగుద్ది. నిజం. ఎందుకో తెలుసా? ఇదివరకు అదే మాట అంటే పేటరేగిపోయావు నువ్వు, నిన్నెవ్వడు ఆపలేకపోయాడు. ఇప్పుడు అంతకంటే బలమైన మాట అన్నా సింపుల్గా ఎట్ట అన్నావుడికి షాకు. దీనికేం వచ్చిందిరా? ఎప్పుడు లెగిసిపోద్ది కదా అమ్మలాగా. ఏంటి ఇంత సైలెంట్గా ఉంది? ఇదివరకు అసలు తట్టుకోలేవు, కానీ ఇప్పుడు వాళ్ళే మార్చుకుంటారులే. వాళ్ళన్నంటే నేను అదే ఏంటి
దేవునికి స్తోత్రం. పానికి మాల్దానా అన్నాడు అనుకో, టక్మని ఆధార్ కార్డు తీసుకో, ఆధార్ కార్డు తీసుకుని చూసుకో, నా పేరేంటి, సువార్తమ్మ. పనికి మళ్ళీ దాన్ని నేను కాదు కదా, రైట్. నువ్వెందుకు పనికిరావు, నువ్వు ఒకటే, ఆ బజార్లో కుక్క ఒకటే అందనుకో, నువ్వేం కంగారు పడ సోదరా, తీసుకో ఆధార్ కార్డు తీసుకో. నా పేరేంటి, విజయ్ ప్రసాద్. కుక్కను కాదు కదా, ఓకే, ఏం కాదు, మనం కాదు సోదరా. పునాది మారుతుంది లోపల, దేవునికి స్తోత్రం. కట్టడం ఏదో ప్రారంభమవుతుంది లోపల, దేవునికి స్తోత్రం. ఇదివరకు అదే మాట నీకు ఎక్కడలేని కోపం రప్పించింది, ఎక్కడలేని రోషం రప్పించింది, ఎక్కడలేని పౌరుషం రప్పించింది. నేనేంటి, నా రక్తం ఏంటి, నా కులం ఏంటి, నా మతం ఏంటి, రెచ్చిపోయాం. కానీ ఇప్పుడు అదే మాట అన్నా సరే, ఆడే తెలుసుకుంటాడులే, పోనీరా వదిలేయి, మనం క్షమించపోతే చచ్చిపోతాడు రాడు. అనేక మారులు నాకు అనిపించింది అది, దేవుడు నాతో మాట్లాడింది. అరే ఇక్కడ నువ్వు రేజ్ అయ్యావా, వాడు పోతాడు రైటు కాకుండా. నిన్నన్నవాడు కూడా వాడి ఆపదలో పలానా బ్రదర్ దగ్గరికి వెళ్తే నాకు ఏదన్నా సహాయం దొరుకుద్దేమో అనేలాంటి స్వాతంత్రమే వాడి దగ్గర నువ్వు మిగిల్చుకోరా. ఇది మరి అర్థం అవుతుంది, నాకు ఇంకా చెప్తాను చేత అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిన్ను అన్నవాడిని వాళ్ళు కనుక నువ్వు అంటే ఆడు రేపొద్దున ఏది కాని పరిస్థితుల్లోకి వెళ్తే వాడికి ఒక ఆలోచన కూడా ఉండదు. ఎందుకంటే ఆడుకో నన్ను తిట్టాడు, ఇంకా ఆడి దగ్గరికి నేనేం వెళ్ళను అని మరణం అయిపోతాడు రా. ఇవాళ నువ్వు ఓర్చుకుంటే రేపొద్దున ఆడికి జీవితం ఇచ్చినోడు అవుతావురా. కొట్టో చప్పట్లు కొట్టో, దేవునికి స్తోత్రం. నిన్నంటే నువ్వు ఓర్చుకుంటే ఏమవుతుందో తెలుసు, అక్కడ వాడు బ్రతుకుతాడు. పోనీలే తెలియకన్నాడు, తెలియకంది, తెలుసుకుంటాడులే పోనీ, ఏదో ఒక రోజు వస్తుంది. ఆ రోజు ఏమవుద్దో తెలుసా, ఎవ్వరుండ్రు అడిగి దిక్కు, నువ్వే దిక్కు అవుతావు. అప్పుడు నీ దగ్గరికే వస్తాడు. అన్నా నేను నిన్న అలా పొరపాటున అన్నానన్నా, పోరా, అవన్నీ కామన్ రా, మన మనుషులం కదా, గవిక్కిన కోపం వచ్చింది, ఒక మాట అన్నావు, నేను నీ ఆత్మీయ బంధువుని కదరా, నన్ను కాకపోతే ఎవరంటారా, నువ్వు నా దగ్గర నీకు ఎప్పటికీ ఆశ్రయం ఉందిరా. ఎన్నోసార్లు ఈ మాట దేవుడు నాతో మాట్లాడాడు. రియాక్ట్ అవుతురా, నువ్వు రియాక్ట్ అయితే వాడిని నిన్ను ఆశ్రయించలేడు, ఆ వ్యక్తి నిన్ను ఆశ్రయించలేదు. మొయ్ ఎంతవరకు మొయ్యగలవు అంతవరకు మొయ్. నువ్వు మోస్తే వాళ్ళు బతుకుతారా. నువ్వు కూడా రియాక్ట్ అయితే రేపు కష్టకాలంలో నీ దగ్గరికి కూడా రారు, మరణమే గత అవుతురా. పోనీలే అనుకో, మా అమ్మ నన్నంటే నేను ఊర్చుకోలేదా, నా బిడ్డలు నన్నంటే నేను ఊర్చుకోలేదా, అట్లాగే పోనీలే, వాడికి తెలియక, ఆ తల్లికి తెలియక అందలే అని అనుకోరా. ఈ ఒక్కదాన్ని ఓర్చుకోవడాన్ని బట్టయినా ఆ బిడ్డ బ్రతుకుతురా రేపో. నాకెవ్వరు దిక్కులేరని చావకుండా ఎలీషా దగ్గరికి ఏ విధంగా ఆ విధవరాలు వెళ్ళి ఉన్న బాధను చెప్పుకుందో, అలాగే ఏదో ఒక రోజు నువ్వే దిక్కు అవుతావురా. కాస్తంత ఓర్చుకోరా బిడ్డ. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారా, పరిశుద్ధాత్మ దేవుడు వేసే పునాదిని గురించి నేను చెప్తేనే మీకు ఇలా ఉంటుంది. ఆయన అసలు లోపల పునాది వేస్తే ఆ ఎక్స్పీరియన్స్ వేరండి. పరిశుద్ధ ఆరాధన అంటే అదేదో 4 మాటలు నిలిపేది కాదండి. అది దేవుడు ఏదో కడతాడండి మన లోపల, దేవుడు ఏదో చేస్తాడు మన లోపల. అది కడతాడు ఆయన. ప్రేమ అనేదాన్ని కడతాడు. అది కట్టినప్పుడు నువ్వు అనాలేవు. ఎవరన్నా పొరపాటు నిన్ను అన్న వెంటనే రియాక్ట్ అవ్వాలేవు. పోనీలే తెలుసుకుంటాడులే, పోనీ నేను కూడా అంటే ఏమైపోతాడాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.